వెల్కమ్ బ్యాక్. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసులో ఫైల్స్ మాయం వెనుక బీఆర్ఎస్ నేతలే ఉన్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ ఫైల్స్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అవినీతి బాగోతం ఉందని చెబుతున్నారు. అందుకే అర్ధరాత్రి దొంగతనంగా కీలక ఫైల్స్ను మాయం చేశారని ఆరోపించారు. अरे ऑफिस में जा रहे हैं ऑफिस के लिए వీళ్ళు సీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్న ఏం చేస్తున్నారు తమ్ముడు నా మాట పాగల్ ఆఫిస్ में जाओ बोलना रे సీరియల్ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అధికారులు అధ్యక్షులు వస్తున్నా ఇన్నే ఉన్నా బండి ఆపితే బండి ఆపనిస్తలేరు బండి షిఫ్ట్ చేస్తున్నారు ఫోన్ వీడియో ఇప్పుడు వీడియోస్ ఎక్కడ పోతున్నాయి అన్న ఎలుకలు కొడుతున్నాయి ఎలక్షన్ కోడ్ దాకా అని చెప్పి ఆఫీస్ లో పెట్టినామన్నా అన్న అయిపోయింది చెప్తే వినన్నా. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, అయితే బీఆర్ఎస్ నాయకుల అవినీతి బాగోతం ఉంది కాబట్టే ఆ ఫైల్స్ మాయమయ్యాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సో ఇందులో వాస్తవం ఎంత, ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నిన్న అర్ధరాత్రి చిమ్మ చీకట్లో సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన ఫైల్స్ గల్లంతయ్యాయని చెప్పి కాంగ్రెస్ నేతలు ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేసి ఒక ఆటోలో తరలిస్తుంటే ఏంటి ఈ ఫైల్సా, దీనికి సంబంధించింది ఏందని చెప్పి ఆర్దీస సమయంలో వాళ్ళపై దాడి చేసి ఆ తర్వాత అటను కూడా వాళ్ళు వీళ్ళ మీద ఆ ప్రయత్నం ఆపే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినా ఆపకుండా తీసుకెళ్లారు. దీంతో పాటు కాంగ్రెస్ నేత అంతా కూడా అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఫైల్స్ గల్లంతాయని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళంతా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన చేపట్టినా కానీ ఇప్పటి వరకు నలుగురు మీద ఇంట్లో పనిచేసే ఒక స్టాఫ్, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, మిగతా నలుగురు మీద కేసు నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాల నుంచి కొంత సమాచారం అయితే మనకు అందుతుంది. నిజంగానే గత వారం 10 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఇక సిద్దిపేట మున్సిపాలిటీ సుడా పరిధిలో చాలా అవినీతి అక్రమాలు జరిగాయి, వీటిని బయటకు తీయాలని చెప్పి ఒక ప్రెస్ మీడియా బయట ముందు వచ్చి వాళ్ళు మాట్లాడిన ఒక 5 రోజులు 3 రోజులు మాత్రమే ఆ ఫైల్ గల్లంత అవడం మాయమవడంతో ఇక కాంగ్రెస్ నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం రాత్రి జరిగిన పరిణామాలకు చూసినట్లయితే అత్తు ఉన్నాడు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, ఆయన తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది ఇక్కడ, సుడాకి ఎప్పుడు వచ్చారు, అసలు ఏంటి కథ? సుడా ఆఫీస్ కి గత 3-4 రోజుల నుంచి రాత్రి 3-4 రోజుల నుంచి రాత్రి 11కి వాళ్ళు చీరలు ముంగట పెట్టుకొని ఫైళ్లు తరలించడం జరుగుతుంది. మొత్తం ఫైల్స్, ఇంపార్టెంట్ ఉన్న ఫైల్స్, భూములకు సంబంధించిన ఫైల్స్, ప్లస్ వాళ్ళు చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడితే ఏమో అని భయపడి వీళ్ళు సిబిఐ, సిఐడి ఎంక్వైరీ ఏమేమో అంటున్నారు. కాబట్టి వీళ్ళు మా పని చేసేటట్టు ఉన్నారని చెప్పేసి చీరలను అడ్డం పెట్టుకొని అందులో చీరలలో ఫైల్స్ పెట్టి తరలించడం జరుగుతుంది. ఓకే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, అసలు పోలీసులు ఎప్పుడు వచ్చారు, అసలు ఏం జరిగింది? మేము అడ్డుకున్నంతప్పుడు నలుగురు ఉన్నారు అండి. నలుగురు, అది ఆటోల్లో కిరాయి వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. ఏంది ఇది అడగంగా మీకేం తెలియదు సార్, మా కమిషనర్ చెప్పిర్రు మేము మా పని మేము చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని నూకేసి బండిని తీసుకొని సంబంధించిన ఆటోని తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. ఆ ఆటో ఎక్కడ తీసుకెళ్లారు అనేది ఇప్పటి వరకు విచారణలో తెలియలేదు. కమిషనర్ చెప్పారా, మరి తీసుకెళ్ళమని చెప్పారా? మేము కమిషనర్కి ఫోన్ చేయంగా మేము ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు, అలాంటి మేము చెయ్యము. చేస్తే ఏదైనా ఆర్డర్స్ ఉంటే మేము డే టైంలో చేస్తాం, కానీ ఆ నైట్లో తరలించే ప్రయత్నం మేము చెయ్యము అని మేడం క్లియారిటీగా చెప్పారు. ఓకే, చూడొచ్చు కౌన్సిలర్ గారు ఉన్నారు. నిజంగానే ఇక్కడ సుడా మీరు సభ్యులు గతంలో కూడా పనిచేయడం జరిగింది. సుడా పరిధిలో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా ఫైల్స్ మాయమయ్యాయి, అసలు ఏంటి? గత 3 రోజులుగా మేము కాంగ్రెస్ కౌన్సిలర్లము, అలాగే మా టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో వేరువేరుగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఆరోపణ ఏంటంటే, మేము మొదటి నుంచి కూడా చెప్పడము జరిగింది ఇదే. యథాతథంగా చెప్పేది ఏంటంటే, వీళ్ళు గత కొన్ని 20 సంవత్సరాలు దాదాపుగా మున్సిపాలిటీ ఏకదాటిగా వాళ్ళ పరిపాలనలో ఉన్నది, అలాగే సూడా ఆవిర్భావం నుండి వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. ఇదంతా కూడా ఒక ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీస్, ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ ల్యాండ్స్ మేజర్గా, అలాగే కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ కూడా వీళ్ళు కబ్జా చేసి వీళ్ళ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ చేయించుకొని ఎలాంటి ఈసీ లేకుండా, లింక్ డాక్యుమెంట్ లేకుండా డాక్యుమెంట్స్ చేసుకొని ఆ డాక్యుమెంట్ సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవడం కానీ, కన్స్ట్రక్షన్ పర్మిషన్ కాబట్టి, లేఅవుట్స్ పర్మిషన్ కానీ, ఇవన్నీ గత 7-8 సంవత్సరాలుగా జరిగింది. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సూడా నుంచే మున్సిపల్కి వస్తుంది, సూడాలో కావచ్చు, మున్సిపాల్లో కావచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దానికి సంబంధించిన సూడా నుంచి వెళ్తుంది కాబట్టి సూడాలో మేజర్గా ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటినీ వీళ్ళు ఏదో ఒక విధంగా ఇది గత 3 రోజుల నుంచి వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, నిజంగా ఏదైనా జరుగుతుంది, మాకు ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో
మాకు తెలిసిన సమాచారం ఏంటంటే బయట కూడా చెప్తుంటారు, సీసీ ఫుటేజ్లో ఎంక్వైరీలు తేలుతుంది, రోడ్డు మీద ఫుటేజెస్ కూడా చూస్తే గత 3-4 రోజులుగా రోజు ఈ వెహికల్స్ వస్తున్నాయి. వెహికల్స్లో చీరలు, ముందు చీరలు, లోపల ఫైల్స్ తీసుకెళ్తున్నట్టుగా 100% ఉంది. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కూడా, మేము లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఇవి ఇంక్లూడింగ్ వీసీ, మున్సిపల్ కమిషనర్ అయిన ఎంత అవినీతి, ఎంత స్కామ్ జరిగింది అనుకుంటున్నారండి? ప్రాపర్టీస్ దాదాపుగా అది లక్షల ఒక్కొక్క ప్లాటే లక్షలలో ఉంటుంది ఈరోజు. ఇక అది విచారణలో ఎన్ని లక్షలకు అవుతుంది, ఎన్ని వేల కోట్లు అవుతుంది అనేది బయటకు వస్తుంది. చూడొచ్చు. అసలు నిజంగానే బతుకమ్మ చీరలు పంపిణీ కోసం తీసుకొచ్చిన మాయమైన అంటున్నారు. అసలు ఏంటి? బతుకమ్మ పండుగ అనేది ఇంకొక 3 నెలలు అయితే మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తున్నది సార్. మరి ఇప్పుడు 9 నెలల నుండి బతుకమ్మ చీరలు అని చెప్పి మరి తరలించిన కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఇలాంటిది బతుకమ్మ చీరలు అని చెప్పి మరి ఇదే బతుకమ్మ చీరలు ఆడవాళ్ళకు పంచకుండా, అంటే ఈ కుంభకోణం చేసిన ఫైళ్ళు కానీ డాక్యుమెంట్లు కానీ, ఎందుకంటే 100లు కాదు కోట్ల కుంభకోణం జరిగింది ఇక్కడ. ఏది మన సుడా ఆఫీస్ నుంచి మన మున్సిపాలిటీ వరకు సూత కోట్ల కుంభకోణం ఉన్నది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ చీరలు ఎందుకు ఆపినారు అంటే ఫైళ్ళ కొరకు. ఈ చీరలు మీద టీఆర్ఎస్ బొమ్మ పెట్టుకొని, లోపల చీర పెట్టుకొని, చీర మధ్యలో ఫైళ్ళు పెట్టుకొని మరి ఈ 3 రోజుల నుండి మరి తరలిస్తున్నారు. మరి మా టౌన్ అధ్యక్షులు మా అత్తయ్య మామ గారు రాత్రి వచ్చి దొరికించుకుంటే మీద మరి తగలబడి చేసి ఆటోలో ఆల్రెడీ తరలిచ్చిరట. మరి ఆ తరలిచ్చిన దొంగలు మరి పోలీసు సిబ్బంది మరి వెంటనే మాకు, ఎందుకంటే మాకు మళ్ళీ అవి రికవర్ కావాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సుధా ఒక జిల్లా అధ్యక్షురాలను మేము ఖండిస్తున్నాము. మాకు కావాలని మేము వెంటనే తరలియకపోతే మాత్రం మేము దీని మీద గట్టి చర్య తీసుకొని మరి ఒక్కొక్కల కూటమి ఏందనేది రోడ్డు మీద పెడతామని చెప్పి చెప్పుడు జరుగుతుంది. జై కాంగ్రెస్. నిజంగానే చీరలు అంటే బతుకమ్మ పండుగ పంపిణీ చేస్తారు. ఇప్పుడు ఎందుకున్నాయి అనుకుంటున్నారు? అయితే వాళ్ళు చేసిన ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికే బతుకమ్మ చీరలను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసిన అరాచకాలు ఈ చూడాలా ఎన్ని వెంచర్లు, దాదాపు కొన్ని కోట్ల వెంచర్లు చేసి ఒక 35,000 ఇండ్లను కూడా వాళ్ళు సబ్మిట్ చేసిన కాగితాలు అట్లాంటివి ఉన్నాయి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మా అత్తు ఇమామన్న టౌన్ అధ్యక్షుడు వీళ్ళ మీద ఫైరో చేస్తుండు, సీడీ చేపిస్తున్నాడు, అన్ని ఆరోపణలు చేపించి మమ్మల్ని ఏడ బయట పెడతాడో అన్న భయంతో ఈ చీరలను అడ్డం పెట్టుకొని వాళ్ళు తరలిస్తున్నట్టుగా మాకు తెలిసింది. దీని మీద మేము పూర్తి స్థాయిలో మీ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికే మీరు తీసుకెళ్ళినట్టుగా మాకు అర్థమవుతుంది. దీన్ని ఇంతటితో ఆపకుండా మేము ఇప్పటికీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోతే మా పార్టీ తరఫున మా కార్యకర్తలను కానీ మా అధ్యక్షులు కానీ ఇంకా మా పై అధికారులతోటైనా మా పార్టీ తరఫున మేము కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. వాళ్ళను ఇట్లాంటి పరిస్థితులు చేసిన వాళ్ళని మాత్రం వట్టిగా వదిలిపెట్టమని మేము పార్టీ తరఫున కార్యకర్తగా వ్యతిరేకిస్తున్నాం. చాలా మందికి కూడా చెప్తున్నారు, నిజంగానే వాస్తవం చూసినట్లయితే రాత్రికి రావడం జరిగింది, ఘర్షణ పడ్డారు. అసలు ఏంటి? నిన్న రాత్రి దాదాపు 11 గంటలకు ఇక్కడ ఆటోలో వెహికల్ అనేది తీసుకొని వచ్చి చీరల మధ్యలో ఫైల్స్ పెట్టి తరలించడం జరిగింది. ఆ భాగవతం నిన్న అందరి దృష్టికి, ప్రజల దృష్టికి మా పట్టణాధ్యక్షుడు ఆధ్వర్యంలో, మా కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇది వాస్తవానికి మాజీ సుడా చైర్మన్ రవీందర్ పై చేయి దీనిలా ఉన్నది. మరియు వీళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళ అధికారులను వాళ్ళందరికీ మబ్బులో పెట్టి ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది అనే వాళ్ళకు బెదిరింపులో గురి చేసి వాళ్ళతో ఇట్లాంటి చిల్లర వేషాలు వేసుకుంటా భూమిలో చేసిన కబ్జాలు, వాళ్ళు చేసిన అన్ని అవినీతి పనులు బయటపడతాయని మేము ఇచ్చిన ప్రెస్ మీట్కి భయాందోళన చెంది ఈ పని చేసినారు. దాదాపు 2014 నుంచి 2023 వరకు మున్సిపల్ కానీ ఏ పరిధిలో కానీ వీళ్ళు ఉన్నారు. రమణ చాంద్రి గారు 6 సార్లు బదిలీలు అయ్యి వచ్చారు. వీళ్ళ దాని మీద మొత్తం విచారణ చేపిస్తేనే ఈ మొత్తం భాగవతం దీనికి సంబంధించిన మొత్తం ఫైల్కి సంబంధించిన వీళ్ళు చేసిన అవినీతులు మొత్తం బయటపడతాయని ఆశిస్తున్నారు. చూడొచ్చు, నిజంగానే అసలు మున్సిపాలిటీకి సంబంధించిన కావచ్చు, సుడాకి సంబంధించిన కావచ్చు, పరిధికి సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయి. మీరు ఏమనుకుంటున్నారు? గత 20-10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన ఆడాడిరు. ఏడ కబ్జా గజం జాగా కనిపిస్తే అక్కడనే కబ్జా చేయించి పొజిటింగ్ ఇచ్చేసారు. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయించి ప్రతి ఒక్కరిని కబ్జాలను ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు.
చూడొచ్చు ప్రియా, ఇక్కడ వాస్తవం చూస్తే కౌన్సిలర్స్ ఉన్నారు, ఇక్కడ పట్టణ అధ్యక్షుడు అత్తు ఉన్నారు. చాలా మంది కూడా డిమాండ్ చేస్తున్న విషయం అయితే గత 10 రోజుల నుంచి కూడా వీళ్ళపై అవినీతి ఆరోపణలు, స్కామ్ సంబంధించిన వివరాలు బయట పెడతామని చెప్పి వీళ్ళు మీడియా ముందుకు రావడంతో స్కామ్ జరిగితే వాళ్ళు బయట వచ్చే అవకాశాలు కనుక ఫైళ్లు మాయం చేసినట్లుగా వీళ్ళ ఆరోపణలు చెప్తున్నారు. నిజంగా వాటిని విచారణ చేయాలి, ఒక కమిటీ వేయాలని చెప్పి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లయితే మనకు చెప్పే విషయం కనిపిస్తుంది ప్రియా. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.